ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు పోటీకొస్తే మా వాడు సైలెంట్గా సైడ్కెళ్ళిపోతాడనుకుంటున్నారా? నేను సపోర్ట్ చేస్తాను. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాను. మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను. ప్రభాస్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా నాన్న నిలబడాలి అనుకుంటే గెలుపు ఏకగ్రీవం అవుతుంది. మీ ఎమ్మెల్యేకి ఒక్క డిపాజిట్ కూడా రాదు. నువ్వాగురామా. రేయ్, నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. నాకు నా ఊరు చాలు, వీళ్లతో ఉన్న బంధం చాలు. వెళ్ళి నీ పని చూసుకోరా. ఆది ఎందుకు చెప్పిందో కనుక్కోండి. మీరు మాత్రం పోటీకి రావాలని చూడకండి. వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏంట్రా బెదిరిస్తున్నావా? వీడితో మాట్లాంటమ్మా. ఇక్కడే ఉంటే ఎముకలు విరిచేస్తాను. అర్థమైందా? ఓ చూసుకోండి, మీరు నిలబడ్డానికి వీల్లేదు. ముందే చెప్తున్నాను. ఆద్య ఎందుకలా చెప్పింది? చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆద్య ఏం చేసినా ఒక కారణం ఉంటుంది కదా నాన్న. అలా ఎందుకు చెప్పిందో నేను కనుక్కుంటాను. వద్దమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నేను వెళ్ళి మాట్లాడతాను. అది కాదు నాన్న. నేను మాట్లాడతానంటున్నాను కదా. వీళ్ళందరూ చనిపోయారా? పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. వీళ్ళని కూడా చంపాలని ఎలా అనిపించింది? వాళ్ళు మనుషుల నరరూప రాక్షసులా? వాళ్ళు దొరికితే మరో ఆలోచన లేకుండా మరణశిక్ష వేసేయాలి.